హాయ్ అండి. దిస్ ఈజ్ వెంకట్. నా పేరు వెంకట్ అండి. మనది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విఎల్ఆ ట్రైనింగ్. సో మీకు డెల్ భూమి సెషన్స్ ఈ రోజు నుంచి 8 PM అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు డెమోను ఫస్ట్ 3 సెషన్స్, ఫస్ట్ 2 సెషన్స్ మీకు ఫ్రీ ఉంటుంది. అలాగే జాయిన్ లింక్ కూడా సేమే ఉంటుంది. మీకు జాయిన్ లింక్ పెట్టాను. అలాగే జాయిన్ లింక్‌లో ఏమైనా చేంజెస్ ఉంటే మన కమ్యూనిటీ ఉంటుంది. మీకు టెక్స్ట్ చేశాను ఇక్కడ చాట్‌లో. ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అంటే సెక్యూర్‌గానే ఉంటుంది. అంటే మీ నంబర్ ఎవరికీ కనపడదు కమ్యూనిటీలో. సో మీకు ప్రతిరోజు జాయిన్ అయ్యే ముందు అంటే క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఇన్ఫర్మేషన్ అక్కడ పాస్ చేస్తాను. ఈ 3 క్లాసుల వరకు. తర్వాత పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. పెయిడ్ సెషన్స్ అప్పుడు మీకు రికార్డింగ్ అనేది మీకు పర్సనల్‌గా షేర్ చేస్తాను. మీ జీమెయిల్ ఐడీకి షేర్ చేస్తాను. రికార్డింగ్స్ 1 ఇయర్ పాటు యాక్సెస్ ఉంటాయి. ఓకేనా? అలాగే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఎవరైతే జాయిన్ అయ్యారో అందులో ఫ్యాకల్టీ, నేను, మా ఆర్గనైజర్ అందరూ కూడా అడ్మిన్‌గా ఉంటాము. ఫ్యాకల్టీ కూడా అందులో అడ్మిన్‌గా ఉంటారు. మీకు ఏ డౌట్స్ వచ్చినా మీరు వాట్సాప్ గ్రూప్‌లో కమ్యూనికేట్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్ సపోర్ట్ కూడా 1 ఇయర్ పాటు ఉంటుంది. అలాగే నేను కోర్స్ కంటెంట్ కూడా పెట్టాను. కోర్స్ కంటెంట్ చూడండి. ఇంకా మీకు ఏమైనా అడిషనల్ సబ్జెక్ట్ కావాలి అనుకున్నా ఫ్యాకల్టీని అడగండి ఒకసారి. ఫ్యాకల్టీకి అయితే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. రియల్ టైమ్ ఫ్యాకల్టీ. అలాగే ఈయన ఇంటర్వ్యూ సపోర్ట్ కూడా చేస్తారు. మీకు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇంటర్వ్యూ సపోర్ట్ పర్పస్ అయితే. ఓకే. సో థ్యాంక్ యూ అండి. సుబ్మాన్ గారు, అఖిల్, కిషోర్, నవీన్ కుమార్ రెడ్డి, రాజ్ అండ్ శ్రీ అండ్ ప్రశాంత్. సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా అలాగే శాంతి కుమార్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టాలి ఏంటి అనే డౌట్స్, అసలు డాక్యుమెంట్స్ ఎలా తీసుకోవాలి, వాళ్ళు మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేటట్టయితే ఎలా తీసుకోవాలి, ఈ డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేనే మీకు జాయిన్ లింక్ పెట్టాను. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9059868766 9059868766. ఓకే అండి. సో మీ ఫ్రెండ్స్ ఉన్న రిఫర్ చేయండి. మార్కెట్ అయితే డెల్ భూమికి ప్రెసెంట్ బాగుంది. ఇంకా ఏమన్నా సార్ చేస్తారా నెంబరు, మీ నెంబరు? పెట్టాను సార్. అన్నిట్లోనూ నా నెంబరే ఉంటుంది మీకు. అలాగే కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి సార్. మీరు వాళ్ళ యూట్యూబ్లో వీడియో చూసేటట్టయితే వీడియో డిస్క్రిప్షన్ లో మనకి కమ్యూనిటీ లింక్ ఉంటుంది. వాళ్ళ మనకి ఏమైనా జాబ్ వేకెన్సీస్ ఉన్నా, ఏమైనా రెఫరల్స్ ఉన్నా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. మెయిన్ గా మన జాయిన్ అయిన స్టూడెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఎక్కువ వేకెన్సీస్ ఉంటే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ ఆతిథ్య గారు. కంటిన్యూ చేస్తారా? నేను స్టార్ట్ చేస్తాను. థ్యాంక్స్. So hi everyone, myself Aditya. So I'm having 8 years of experience in Bhumi. So yeah, let's start. I mean, before going to the Bhumi, let's start from the scratch. Okay, I will share my screen and explain you. Screen share already. Yeah. So, are you able to see my screen? Can someone unmute and tell? Yes. Yeah, visible. Oh. Okay. So yeah, before going to the actual Dell Bhumi, let's talk about the integration. అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఐ థింక్ ఐటీ టీమ్ ఐ మీన్ మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఐటీ అయితే మాత్రం మీకు తెలిసే ఉంటుంది. బట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంటిగ్రేషన్ అని అంటే ఇట్స్ నథింగ్ బట్ యాక్ట్ యాజ్ ఎ మీడియా ఫర్ కమ్యూనికేటింగ్ బిట్వీన్ టూ అప్లికేషన్ సో దట్ దే కెన్ వర్క్ టుగెదర్ అండ్ షేర్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఏంటి పిక్టోరియల్ లో చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ. సో జనరల్ గా ఎవ్రీ డే మనకి రొటీన్ లైఫ్ లో జరిగేది ఏంటి, బేసిక్ గా ఒక మొబైల్ ఉంది లేదనంటే ఒక మొబైల్ ఉంది. మనం ఏం చేస్తాము, ఇది ఒక పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అవ్వాలంటే, ఆన్లైన్ ఇంటరాక్ట్ అవ్వాలంటే మనకి బేసిక్ గా ఒక ఏ పర్సన్ అనేది బి పర్సన్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మనకి బేసిక్ గా ఏంటి, మొబైల్ కదా. సో ఒక మొబైల్ అనేది మీడియా కింద యాక్ట్ చేస్తుంది.
అండ్ వన్స్ కనెక్షన్ అనేది అండి, ఐ మీన్ వన్స్ కాల్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వీ క్యాన్ టాక్ ఈచ్ అదర్. ఇన్ఫర్మేషన్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ కదా. సిమిలర్లీ వెన్ ఇట్ కమ్స్ టు టెక్నికల్ టర్మ్స్ లో మాట్లాడుకోవాలంటే, ఒక అప్లికేషన్ ఏ అనే అప్లికేషన్ ఓకే బి అనే అప్లికేషన్ తోటి కనెక్ట్ అవ్వాలంటే బి అనే అప్లికేషన్ తో కనెక్ట్ అవ్వాలంటే మనకి ఏముంది, బేసిక్ గా ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇది ఒక ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. ఓకే, టెక్నికల్ టర్మ్స్ లో మాట్లాడుకోవాలంటే బేసిక్ గా ఏ అనే అప్లికేషన్ బి అనే అప్లికేషన్ తో కనెక్ట్ అవ్వాలంటే త్రూ మీడియా ఏంటి మనకి ఇంటిగ్రేషన్ అనేది ఉంది. ఓకే, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్. లెట్స్ టాక్. ఒకసారి అసలు ఏముందో అని చూద్దాం. ఓకే, అది ఇంటిగ్రేషన్ అయిపోయింది కదా. కమ్యూనికేటింగ్ బిట్వీన్ టూ అప్లికేషన్స్ ఆర్ సిస్టమ్స్. ఓకే, వన్స్ కమ్యూనికేట్ అయిన తర్వాత దే కెన్ షేర్ ఈచ్ అదర్ ఇన్ఫర్మేషన్, లేదంటే డేటా ఏదైనా షేర్ చేసుకోవచ్చు కదా. అది ఇంటిగ్రేషన్ అనేది బేసిక్ గా. సో ఏ సర్వీసెస్, ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మార్కెట్ లో టు సపోర్ట్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ టూ సిస్టమ్స్ అంటే మనకి ఫ్యూ ఉన్నాయి బేసిక్ గా. భూమి, మ్యూల్సాఫ్ట్, ఇన్ఫర్మేటికా, వర్క్ డే స్టూడియో, ఏడబ్ల్యూఎస్ ఉంది, అట్లానే టాలెంట్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, మార్కెట్ లో కొంచెం ఎస్టాబ్లిష్ అయింది మాత్రం ఈ ఫస్ట్ 3 అండ్ యాజ్ వెల్ as 4th ఆల్సో. ఓకేనా. సో నెక్స్ట్, ఓకే, భూమి ఎందుకు యూజ్ చేయాలి? మనం మ్యూల్సాఫ్ట్ ఉంది, ఇన్ఫర్మేటికా ఉంది కదా అని అంటే, భూమి ఏంటనంటే ఓపెన్ సోర్స్ బేసిక్ గా. ఓకే, కనెక్షన్స్ మాత్రమే కన్జ్యూమ్, ఐ మీన్ చార్జెస్ చేస్తారు భూమి వాళ్ళు. ఓకేనా. ఇంకా భూమి యూజెస్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ వేరే స్లైడ్స్ లో చూద్దాం. బట్ మ్యూల్సాఫ్ట్ అండ్ ఇన్ఫర్మేటికా వచ్చేసరికి ఏంటంటే ఇట్ రిక్వైర్స్ కోడింగ్ లాంగ్వేజ్ అన్నమాట. మనకి భూమిలో కోడింగ్ లాంగ్వేజ్ ఏం అవసరం లేదు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఇట్ ఈస్ ఏ క్లౌడ్ ఇంటిగ్రేషన్. అది చూద్దాం, అదే గోయింగ్ ఫార్వర్డ్ భూమి ఏమేమి వాటిలో యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది, వాట్ ఈస్ ద యూజ్ ఇన్ భూమి అనేది చూద్దాం. బట్ మ్యూల్సాఫ్ట్, ఇన్ఫర్మేటికా వచ్చేసరికి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, అండ్ మోర్ ఓవర్ కోడింగ్ లాంగ్వేజ్ ఈజ్ మోర్ రిక్వైర్డ్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ కంపెనీ ఎట్లా చూస్తున్నానంటే, ఏదైతే ఛార్జ్ ఫ్రీ ఉందో, అంటే లేదంటే తక్కువ ఛార్జెస్ ఉందో అదొకటి, ఏదైనా సరే లో కోడ్ ఏదైనా ఉన్నా సరే దాన్ని మాత్రం అప్రోచ్ అవుతుంది కాబట్టి చూస్తారు. బేసిక్ గా ఏంటి కంపెనీ చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ కదా. సో అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి భూమి అనేది మోర్ విజిబుల్ ఉంటుంది వాళ్ళకి. ఓకేనా. అదే మ్యూల్సాఫ్ట్, ఇన్ఫర్మేటికా అంటే జనరల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొంచెం ఎక్స్పెన్స్ ఉంటుంది, యాజ్ వెల్ as కోడింగ్ ఉంటుంది, అండ్ కాస్ట్ కూడా బేసిక్ గా ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్రిఫర్డ్ ఆన్ భూమి. ఓకేనా. ఓకే, లెట్ us లీవ్ ఇట్ హియర్. చూద్దాం, మళ్ళీ వద్దాం భూమికి. అండ్ నెక్స్ట్ స్లైడ్ ఏంటి, వాట్ ఈస్ క్లౌడ్. సారీ, ఫస్ట్ వాట్ ఈస్ క్లౌడ్ అంటే ఏంటి చూద్దాం. A network of remote servers that can access over internet rather than on a local computer or server. ఓకే, మీకు ఐడియానే ఉంటుంది క్లౌడ్ అంటే ఏంటి, లోకల్ సర్వర్ అంటే ఏంటి. ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, అలానే ఏదైనా ఆడియోస్ ఏమైనా ఉంటే కానీ మీ లోకల్ సర్వర్లో ఆర్ మీ ల్యాప్టాప్లో స్టోర్ చేసుకుంటారు. విచ్ రిక్వైర్స్, ఏం కావాలి మనకి, ఓ ల్యాప్టాప్ ఉండాలి, ల్యాప్టాప్ మెషిన్ ఉండాలి, అట్లానే సర్వర్ ఉండాలి కదా, ఐ మీన్ హార్డ్ డిస్క్ కదా. సో ఇవన్నీ ఉండాల్సిందే. అట్లా అది అవసరం లేదు నాకు, ఆ హార్డ్ డిస్క్ లేదు, ల్యాప్టాప్ లేదు అన్నప్పుడు మనం క్లౌడ్ లో అనేది మనం ఏదైతే మన ఫొటోస్, వీడియోస్, ఆడియోస్ ఉన్నాయో అనుకో మనం క్లౌడ్ లో ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ as మనకి ఇంటర్నెట్ ఉన్నప్పుడు అక్కడి నుంచి మనం యాక్సెస్ చేసుకోవాలి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, జనరిక్ ఎగ్జాంపుల్ ఏంటి, గూగుల్ డ్రైవ్ ఉంది.
గూగుల్ డ్రైవ్ ఏం చేస్తాం, మనం ఫొటోస్, మన వీడియోస్, మన ఆడియోస్ అనేది స్టోర్ చేసుకుంటాం కదా, అప్ టు 15 జీబీ కదా. 15 జీబీ స్పేస్ అనేది మనకు గూగుల్ వాడు ఇస్తాడు. సో దట్ వీ క్యాన్ యూటిలైజ్ దట్ 15 జీబీ డేటా, ఐ మీన్ స్టోరేజ్, అండ్ వీ క్యాన్ ప్లేస్ ఫొటోస్, వీడియోస్ ఆర్ ఆడియోస్ కదా. ఆఫ్టర్ 15 డీబీ ఏం చేస్తాడు, వాడు ఛార్జ్ చేస్తాడు. ఇంత జీబీకి ఇంత US డాలర్స్ లో ఛార్జెస్ చేస్తాడు కదా. సో బేసికల్ గా అది. సో బట్ మనం యాక్సెస్ వన్స్ మనం ప్లేస్ చేసిన తర్వాత గూగుల్ డ్రైవ్ లో మనం యాక్సెస్ చేయాలంటే మీకు తెలుసు, నెట్వర్క్ ఇంటర్నెట్ ఉంటేనే కానీ మనం యాక్సెస్ చేయగలేం కదా. సో వీ కెన్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ద రిమోట్ సర్వర్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ద ఇంటర్నెట్. ఓకేనా. సో అది క్లౌడ్ అంటే బేసిక్గా మీకు ఐడియానే ఉండి ఉంటుంది. సో వీ కెన్ యాక్సెస్ ఈ రిమోట్ సర్వర్స్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, గూగుల్ వాడు ఎక్కడైనా చేయొచ్చు, డేటా సెంటర్స్ లో ఎక్కడో ఉంటుంది. మనకాడు క్లౌడ్ సర్వీస్ ఇస్తాడు ప్రొవైడర్స్, దే ఆర్ ద క్లౌడ్స్ ప్రొవైడర్స్ అండ్ వీఆర్ ద క్లౌడ్స్ కన్జ్యూమర్స్ అన్నమాట, అంతే కదా. ఓకే. సో లెట్స్ సి ఎన్ని టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయని చూద్దాం ఫస్ట్. ఓకే. We have software as a service, infrastructure as a service, and platform as a service, and integration platform as a services. Okay. ఈ 4 సర్వీసెస్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. క్లౌడ్ లో ఈ 4 సర్వీసెస్ ఉంటాయి. లెట్స్ టాక్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే, లెట్స్ సపోజ్ మీరు ఎర్లీ టైంలో, ఐ మీన్ ఎర్లీ ఇయర్స్ లో మనం ఏం చేస్తాం, సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం కదా, .exe అనే దాంతో, ఎక్స్టెన్షన్ EXE అనే దాంట్లో ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటాం, ఇన్స్టాల్ చేసుకుంటాం. దట్ రిక్వైర్స్ ఏం కావాలి మనకి, లోకల్ మెషిన్ కావాలి, అట్లానే స్టోరేజ్ కావాలి కదా. వన్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి స్టోరేజ్ కావాలి అండ్ లోకల్ మెషిన్ కూడా కావాలి కదా. సో క్లౌడ్ సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్ అంటే క్లౌడ్ వాడే అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా వాడు ఒక డేటా సెంటర్ లో పెడతాడు అప్లికేషన్. సో వీ కెన్ యూజ్ దట్ సర్వీసెస్ అన్నమాట. అంటే వాడు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ వీఆర్ ద కన్జ్యూమర్స్. ప్లస్ మార్కెట్ లో అట్లా ఇది సేల్స్ ఫోర్స్ ఉంది, ఓకేనా. అట్లానే SAP ఉంది, అట్లానే ఇది నెట్ సూట్ ఉంది, ఓకేనా. ఇవన్నీ ఏంటి, ఈ CRM అండ్ ERP అప్లికేషన్స్ కదా. సో ఈ సర్వీసెస్ ని క్లౌడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ వీఆర్ ద కన్జ్యూమర్స్. ఓకే. కన్జ్యూమర్స్ అంటే ఏం కన్జ్యూమ్ చేసుకుంటాం, ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి మనం ఆర్డర్స్ క్రియేట్ చేసుకుంటాము, ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం కదా. సో అది క్లౌడ్ సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ మనం యూటిలైజ్ చేసుకుంటాం ఆ సర్వీస్ ని. అట్లానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరికి వచ్చేసరికి హార్డ్ డ్రైవ్ సర్వర్స్ ఉంటాయి కదా, సర్వర్స్ ని మెయింటైన్ చేయట్లేదు, సిస్టమ్స్ ఆర్ కంప్యూటర్స్ ని మనం మెయింటైన్ చేయలేదు. ఎవ్రీథింగ్ విల్ బి హ్యాండిల్ బై ద క్లౌడ్ సర్వీసెస్. అంటే క్లౌడ్ సర్వీస్ ఎవరు, గూగుల్ కానీ, AWS కానీ, అదే అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ ఉంటారు కదా. సో వాళ్ళు మనకి సర్వీస్ ఇస్తారన్నమాట. అంటే సర్వర్స్, కంప్యూటర్, అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసుకుంటే సో ఈ సర్వీసెస్ అన్ని వాళ్ళు ఇస్తారన్నమాట. సో దట్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ గా సర్వర్స్ మనం స్టోర్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఒక మెషిన్స్ కావాల్సినప్పుడు, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఆర్గనైజేషన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలంటే, హ్యూజ్ డేటా మెయింటైన్ చేయాలంటే అట్లా సర్వర్స్ ఉండాలి అండ్ మెయింటైన్ చేయడానికి ఒక ఇంజనీర్ ఉండాలి కదా, ఇన్ఫ్రా ఇంజనీర్ ఉండాలి అండ్ అట్లానే నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉండాలి కదా. ఇవన్నీ అవసరం లేకుండా క్లౌడ్ వాడు ఏం చేస్తాడంటే వాడే ప్రొవైడ్ చేస్తాడు మనకి సర్వీసెస్ అన్నిటిని. సో మనం పర్చేస్ చేసుకుని కన్జ్యూమ్ చేసుకుంటాం ఆ సర్వీసెస్ ని, ఓకేనా. అట్లానే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసెస్ అంటే మనం సాఫ్ట్వేర్ బిల్డ్ చేసిన సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసుకోవడానికి ఇది ఏంటి, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసెస్ అంటే ఏంటి, మనం క్లౌడ్ లోనే వాడు ఒక ప్లాట్ఫామ్ ఇస్తాడు, మనం దాంట్లో బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడానికి, అంటే డెవలప్ చేయడానికి ఏదైనా సాఫ్ట్వేర్, ఓకేనా. ఫర్ దిస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి వాడు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, అదే ప్లాట్ఫామ్స్ యాజ్ ఏ సర్వీస్ అని అంటారు. ఇది వేరు బేసికల్ గా. ఇదేంటంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని మనం యూజ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, ఇదేంటంటే మనం ఒక
ప్రోగ్రామ్ ని డెవలప్ చేయడానికి మాత్రం వాడు ఒక ప్లాట్ఫామ్ ఇస్తాడు. సో దట్ వీ కెన్ యూటిలైజ్ దట్ ప్లాట్ఫామ్ అండ్ విల్ డెవలప్ అవర్ సాఫ్ట్వేర్. ఓకేనా? అండ్ అట్లానే ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్ అంటే ఇది కూడా ప్లాట్ఫామ్ వాడు సర్వీస్ వాడు ఇస్తాడు, క్లౌడ్ సర్వీసెస్ ఇస్తుంది. ఇది ఏం చేస్తామంటే ఇంటిగ్రేట్ బిట్వీన్ టూ సిస్టమ్. ఓకేనా? 2 ఆర్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, ఐ మీన్ నాట్ ఓన్లీ 2 ఆర్ మోర్ సిస్టమ్స్ ఇంటిగ్రేట్ చేయడానికి. ఇంటిగ్రేషన్ అంటే మీకు తెలుసు కదా, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి అండ్ కమ్యూనికేట్ చేయడానికి 2 సిస్టమ్స్ కి మనకి ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అనేది క్లౌడ్ వాడు ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనా? ఈ డిఫరెన్సెస్ మీకు అర్థమైంది కదా. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఉన్న సాఫ్ట్వేర్ మనం యూటిలైజ్ చేసుకోవడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వర్స్, కంప్యూటర్స్ ఇవన్నీ మనం సర్వర్స్ ఒకటే అనుకున్నాం. ఈవెన్ కంప్యూటర్స్ కూడా అంత ఎక్కువ అవసరం లేదు కదా. వాడు మనం కన్జ్యూమ్ చేసుకుంటాం. ఓకే, వాడు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు అండ్ వీఆర్ ద కన్జ్యూమర్ ఫర్ దట్ సర్వీసెస్. అండ్ ప్లాట్ఫామ్ అని అంటే టు బిల్డ్ అవర్ ఓన్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ సమ్. ఓకే, అట్లానే ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్ అన్నా సరే ఇంటిగ్రేషన్ బిట్వీన్ 2 అప్లికేషన్స్ కి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. అమెజాన్ ఉంది, మీరు అమెజాన్ లో ఒక శాంసంగ్ మొబైల్ బుక్ చేద్దాం అనుకుంటున్నారు. సో వీఆర్ ద ఫ్రంట్ అండ్ కస్టమర్స్ కదా. మనం ఏం చేస్తాం, ఒక అమెజాన్ లో ఏదో ఒక మొబైల్ బుక్ చేస్తాం. సో అమెజాన్ ఏం చేస్తుంది, ఆ ఆర్డర్ డీటెయిల్స్ అన్ని తీసుకుని వెళ్ళి శాంసంగ్ వాడు స్టోర్ కి పంపిస్తుంది. అంటే వాడు ఏదైతే అప్లికేషన్ యూజ్ చేస్తున్నాడో దానికి పంపిస్తుంది. ఓకే, పంపించిన తర్వాత ఏంటి, వన్స్ వాడు షిప్మెంట్ చేసిన తర్వాత మొబైలే బుక్ చేశారు మీరు మొబైల్ బుక్ చేసిన తర్వాత వాడు షిప్మెంట్ చేస్తాడు కదా, అంటే మీ మొబైల్ పంపిస్తాడు కదా మీ అడ్రస్ కి. శాంసంగ్ టీమ్, అదే శాంసంగ్ స్టోర్ వాడు పంపించినప్పుడు మీకు ఐడియా ఉందంటే ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది కదా. ఆ ఇన్వాయిస్ కూడా శాంసంగ్ వాడు ఇన్వాయిస్ జనరేట్ చేసి మళ్ళీ అమెజాన్ ఏదైతే మన ఫ్రంట్ అండ్ అమెజాన్ అకౌంట్ ఉందో దానికి పంపిస్తాడు అనమాట. ఓకేనా? సో అవన్నిటికి కూడా ఇంటిగ్రేషన్ విల్ రిక్వైర్డ్ అనమాట. సో లెట్స్ టేక్ అమెజాన్ ఉందనుకోండి. ఇక్కడ అమెజాన్ లో మనం ఒక ఆర్డర్ బుక్ చేసాం. ఓకే, ఇది ఆర్డర్ ఎక్కడికి వెళ్తుంది, శాంసంగ్ వాడికే కదా. అమెజాన్ వాడు ఆర్డర్స్ ఏం చేస్తాడు, ఎవడైతే ఐటమ్ మెయింటైన్ చేస్తున్నాడో, లెట్ సపోజ్ శాంసంగ్ వాడే కాబట్టి శాంసంగ్ స్టోర్, వాడు ఏదైనా అప్లికేషన్ అవ్వచ్చు. వీ డోంట్ నో వాట్ ఈస్ దట్ అప్లికేషన్ దే హ్యావ్ యూజ్. ఓకే, శాంసంగ్ అనుకుంటే, మొబైల్ అనుకుంటే, అప్పుడు ఏంటి, ఈ ఆర్డర్ డీటెయిల్స్ అనేది మనం పంపించాలన్నమాట. వి యాజ్ ఎ ఇంటిగ్రేషన్ డెవలపర్స్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ బిట్వీన్ దీస్ 2 సిస్టమ్స్ అనమాట. ఓకేనా? అమెజాన్ ఆర్డర్ కి, శాంసంగ్ ఆర్డర్ కి. ఓకే, శాంసంగ్ వాడు ఏం చేస్తాడు, మన అడ్రస్ కి మళ్ళీ డెలివరీ చేస్తాడు కదా. ఐ మీన్ అమెజాన్ వాడే డెలివరీ చేస్తాడు, బట్ శాంసంగ్ వాడు ఏం చేస్తాడు, అమెజాన్ వాడికి ఇన్వాయిస్ అనేది పంపిస్తాడు. ఓకే, ఆర్డర్ పంపిస్తుంది. మీకు ఐడియా ఉంటుంది, ఇన్వాయిస్ అనేది వెంటనే జనరేట్ అవ్వదు. ఎప్పుడైతే వాడు ట్రాన్సిట్ చేస్తున్నాడో అప్పుడు మాత్రమే ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది మీకు. సో దట్ యూ క్యాన్ డౌన్లోడ్ దట్ ఇన్వాయిస్ కదా. సో పంపించేది మనమే, సామ్సంగ్ నుంచి మళ్ళీ ఇన్వాయిస్ కూడా వచ్చేది మనమే అనమాట చేయాలి. ఓకే, దెర్ ఆర్ 2 డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్ అనమాట హియర్. వన్ ఈస్ టు సెండ్ ద డేటా ఆర్డర్ టు ద సామ్సంగ్ స్టోర్, అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ వన్స్ సామ్సంగ్ వాడు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఇన్వాయిస్ జనరేట్ చేసి అమెజాన్ వాళ్ళకి పంపించాలి. అమెజాన్ ఈజ్ నథింగ్ బట్ అవర్ అకౌంట్. మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్ కి ఇన్వాయిస్ అనేది ఎవరైతే ఆర్డర్ క్రియేట్ చేస్తారో వాడికి పంపిస్తాం. ఓకేనా? ఇవన్నీ యూజ్ చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కాబట్టి అదే ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్. ఓకేనా? అందులోనే మనకి భూమి అనేది ఉంటుంది. ఓకే, సో లెట్స్ సీ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అర్థం కదా. వాట్ ఈస్ భూమికి అర్థం. ఓకేనా? సో వాట్ ఈస్ భూమి? భూమి ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, భూమి అంటే ఏంటి, ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు. అది ఏంటంటే క్లౌడ్ బేస్డ్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఒక భూమి వాడు, ఆ కంపెనీ వాడు మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దాన్ని మనం అంటే కంపెనీ వాళ్ళు, మన టీసీఎస్ కానీ అమెజాన్, అదే ఇంకా కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు మనం కన్జ్యూమర్స్ అవుతాం కదా. సో మనం యూటిలైజ్ చేసుకుంటాం ఆ సర్వీసెస్ ని. అట్లనే దేనికి యూజ్ టు కనెక్ట్ అప్లికేషన్, డేటా అండ్ డివైజెస్.
టూ డిఫరెంట్ సిస్టమ్స్, 2 or more సిస్టమ్స్ కనెక్ట్ అవ్వడానికి ఈ భూమి వాడు ప్రొవైడ్ చేసిన ఐపాస్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీసెస్ ని మనం యూటిలైజ్ చేసుకొని కనెక్ట్ అవుతాం. ఓకేనా? అండ్ దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్? ఇంకా ఏముంది భూమిలో? ప్రొవైడ్స్ విజువల్. ఓకేనా? అంటే నీట్ గా అర్థమయ్యేలా కనిపిస్తుంది. యాజ్ వెల్ as లో కోడ్ అని అంటే కోడింగ్ ఏం అవసరం లేదు. దేర్ ఆర్ ప్రీ డిఫైన్డ్ షేప్స్ ఉంటాయి బేసిక్ గా. అది మీకు చూపించిన ఐ మీన్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ప్రీ డిఫైన్డ్ షేప్స్ ఉంటాయి. మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? అది గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమవుతుంది. డ్రాగ్ అండ్ డ్రాప్స్ ఏంటి, అసలు ప్రీ డిఫైన్డ్ షేప్స్ ఏముంటాయి, డ్రాగ్ అండ్ డ్రాప్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? కోడింగ్ అవసరం లేదు బేసిక్ గా. ఓకే, అది మెయిన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ అంటే లో కాస్ట్ అన్నమాట. వేరే మిగతా వాటితో పోల్చుకుంటే ఈ భూమి అనేది లో కాస్ట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్టెప్ వై యూజ్. వాట్ ఈస్ భూమి గురించి చూసాం కదా. వై వి యూజ్ భూమి? లో కోడ్ డెవలప్మెంట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. అండ్ రీయూజబుల్ కాంపోనెంట్ అని అంటే అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలంటే మనకి కనెక్టర్స్ ఉంటాయి. ఓకేనా? అది చూపిస్తాను మీకు. కనెక్టర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క కనెక్టర్ కి వాడు లిమిట్ గా ఒక 10 or 15 కనెక్టర్స్ ఫ్రీ ఇస్తాడు మనకి. మోర్ దాన్ 10 కనెక్టర్స్ యూటిలైజ్ చేసుకోవాలంటే భూమిలో వాడు ఛార్జెస్ చేస్తాడనమాట. ఛార్జ్ చేస్తాడు వాడు. సో రీయూజబుల్ కాంపోనెంట్ ఉంటే దాని అర్థం ఏంటంటే ఒకటే కనెక్టర్ ని మన నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అదే రీయూజబుల్ కాంపోనెంట్స్. ఓకే, అంటే ఐ మీన్ మీకు గోయింగ్ ఫార్వర్డ్ తెలుస్తాయి ఇవన్నీ రీయూజబుల్ కాంపోనెంట్ అంటే ఏంటనేది. సో యా, నెంబర్ ఆఫ్ కనెక్టర్స్ యూజ్ చేస్తే నెంబర్ ఆఫ్ లైసెన్సెస్ కన్జ్యూమ్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ లైసెన్సెస్ కన్జ్యూమ్ చేస్తే వాళ్ళు ఛార్జెస్ వసూలు చేస్తాడు భూమి వాడు. ఓకేనా? దే విల్ ఛార్జెస్ అనమాట. కంపెనీ వాడికి ఛార్జ్ చేస్తాడు. అండ్ సపోర్ట్స్ హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్స్. అంటే ఒక అప్లికేషన్ క్లౌడ్ అనుకుంటే, లెట్స్ టేక్ ఎన్ క్లౌడ్ అని అంటే చెప్పాను కదా, సేల్స్ ఫోర్స్ ఆర్ ఎస్ఏపి ఆర్ నెట్ సూట్, ఇవన్నీ క్లౌడ్ సర్వీసెస్. సాఫ్ట్వేర్ లో అదొక సాఫ్ట్వేర్, అది క్లౌడ్ లో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి అది కనెక్ట్ అయ్యి క్లౌడ్ అప్లికేషన్ కనెక్ట్ అయ్యి మన డేటాని గెట్ చేసుకుని, అట్లానే ఆన్ ప్రిమిసెస్ అంటే మన లోకల్ డ్రైవ్ కానీ లేదంటే డేటాబేస్ అనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు డేటాబేస్ గురించి. డేటాబేస్ ఏంటి? ఓన్ ఆర్గనైజేషన్ లో ఉంటుంది. ఎవరి ఆర్గనైజేషన్ లో వాళ్ళ ఆర్గనైజేషన్ లో డేటాబేస్ అంటే సర్వర్ ఉంటుంది అండ్ మన సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. సో అదే దాన్నే ఆన్ ప్రిమిస్ అంటారు. ఓకేనా? క్లౌడ్ వాడు మెయింటైన్ చేసింది క్లౌడ్ అప్లికేషన్స్. ఆన్ ప్రిమిసెస్ అంటే మీకు తెలిసిన జనరల్ ఆన్సర్ ఏంటంటే డేటాబేస్. డేటాబేస్ ఏం చేస్తాం? ఒరాకిల్ అనుకుందాం. ఒరాకిల్ మీరు ఏం చేస్తారు? మీరంటే ఆర్గనైజేషన్ లో కూడా అంతే కదా, వాడు ఇన్స్టాల్ చేసుకుంటాడు అండ్ సర్వర్ మెయింటైన్ చేస్తాడు దానికి. లోకల్ గా ఉండే వాటిలన్నిటిని ఆన్ ప్రిమైజ్ అంటారు. లోకల్ గా సర్వర్స్ కానీ సిస్టమ్స్ కానీ మెయింటైన్ చేసేవన్నిటిని ఆన్ ప్రిమైజ్ అంటారు. క్లౌడ్ మెయింటైన్ చేసేవన్నిటిని క్లౌడ్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఓకేనా? సో మన భూమి ఏం చేస్తుంది? సోర్స్ వచ్చేసరికి క్లౌడ్ అయినా అవ్వచ్చు. ఓకే, సోర్స్ వచ్చేసరికి క్లౌడ్ అయినా అవ్వచ్చు. టార్గెట్ వచ్చేసరికి ఎవరికైతే డేటాను పంపించాలనుకుంటున్నాం వాడు ఆన్ ప్రిమిస్ అయినా అవ్వచ్చు. ఓకేనా? అట్లానే సోర్స్ అనేది ఆన్ ప్రిమిస్ అవ్వచ్చు. ఓకే, అట్లనే టార్గెట్ అనేది క్లౌడ్ అయినా అవ్వచ్చు. ఓకేనా? భూమి అనేది ఈ రెండు లేదంటే ఆన్ ప్రిమిసెస్ అండ్ ఆన్ ప్రిమిసెస్ ఆర్ క్లౌడ్ టు క్లౌడ్ అయినా కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. భూమి దేనికైనా వర్కౌట్ అవుతుంది భూమి అనేది. ఓకే, సో దేనికైనా సపోర్ట్ చేస్తుంది భూమి. ఎయిదర్ క్లౌడ్ టు క్లౌడ్, క్లౌడ్ టు ఆన్ ప్రిమిసెస్ ఆర్ ఆన్ ప్రిమిసెస్ టు క్లౌడ్, ఆన్ ప్రిమిసెస్ టు ఆన్ ప్రిమిసెస్ అప్లికేషన్. ఓకేనా? వాటికి కూడా భూమి అనేది సపోర్ట్ చేస్తుంది అన్నమాట కమ్యూనికేట్ అవ్వడానికి. ఓకే, స్ట్రాంగ్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్. స్ట్రాంగ్ కమ్యూనిటీ అంటే మీ కమ్యూనిటీ అంటే తెలుసు కదా, ఏదైనా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే ఎవరైనా సరే ఇంజనీర్స్ రిప్లై ఇస్తారు మనకి ఎక్కడైనా సరే. అంటే భూమి ఎవరైతే మనలాగా డెవలపర్స్ ఉంటారో దే కెన్ రెస్పాండ్ క్విక్లీ అనమాట. అంటే మనకి ఏదైనా సొల్యూషన్ రాలేదు మనం డెవలప్ చేసే టైంలో, మీరు ఒక సొల్యూషన్ ఏంటి, సారీ ఆ రిక్వైర్మెంట్ ఏంటి, నేను ఎలా చేశాను, కొంచెం ఎవరైనా సపోర్ట్ చేయండి అంటే ఎనీ వన్ కెన్ రెస్పాండ్ ఇన్ ద కమ్యూనిటీ అనమాట. అట్లానే భూమి వాడి సపోర్ట్ కూడా ఉంటుంది.
ఓకే, భూమి వాడికి కూడా ఒక సపోర్ట్ ఉంటుంది. బట్ డెవలప్మెంట్ సైడ్ లో వాడు ఏం చేయడు. బేసిక్ గా కనెక్ట్ షేప్స్ అన్నాను కదా, వాడు ఎట్లా వర్క్ అవుతుంది ఇవన్నీ చెప్తాడు అనమాట. సపోర్ట్ అంటే భూమి నుంచి ఎవరో ఒకళ్ళు ఇంజనీర్ వచ్చి సపోర్ట్ చేస్తారు మనకి. ఓకేనా? ఈ కమ్యూనిటీ అంటే మన స్మాల్ స్మాల్ థింగ్స్, మన డెవలప్మెంట్ లో ఏదైనా మీకు అర్థం కాలేదు అలాంటి టైంలో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే ఆ రిక్వైర్మెంట్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి అనేది పోస్ట్ చేస్తే వాళ్ళు సొల్యూషన్ ఏదో ఒకటి మనకు చెప్తారు అనమాట. అలానే మనకి స్ట్రాంగ్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్ ఉంది మనకి. ఓకేనా? రెడ్యూసెస్ టైం అండ్ కాస్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. రెడ్యూసెస్ టైం అంటే లో కోడ్ డెవలప్మెంట్ కాబట్టి, కోడింగ్ ఏమి ఉండదు కాబట్టి విత్ ఇన్ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ టైంలోనే క్లోజ్ చేయొచ్చు. సో దట్ కంపెనీ వాడికి కాస్ట్ తక్కువ, ఐ మీన్ కాస్ట్ పరంగా అండ్ టైం పరంగా కంపెనీ వాడికి బాగా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకేనా? అండ్ స్కేల్స్ విత్ బిజినెస్ బిజినెస్ నీడ్స్ అని అంటే, ఐ మీన్ బేసికల్ గా బిజినెస్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటో వీ కెన్ ఫుల్ఫిల్ అనమాట. వాడు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు బేసిక్ గా. అంటే లెట్స్ టేక్, వాడు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు, ఓకే భూమి ఇది సపోర్ట్ చేయలేదు అని చెప్పడానికి లేకుండా మనం సపోర్ట్ చేయగలుగుతాం భూమి వాడు ఇచ్చిన రిక్వైర్మెంట్ అనేది. ఓకేనా? లెట్స్ సి వాట్ ఈస్ భూమి, వై వీ నీడ్ టు యూజ్ భూమి అనేది చూసాం కదా. అసలు భూమి ఓవర్వ్యూ చూద్దాం ఫస్ట్. భూమి ప్లాట్ఫామ్ ఓవర్వ్యూ అని అంటే, ప్లాట్ఫామ్ చెప్పాం కదా, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్ అన్నాం కదా. ఈ భూమి వాడు ఇది ఒక ప్లాట్ఫామ్ ఇస్తాడు. ఓకే, వి జస్ట్ నీడ్ టు లాగిన్, అంతే కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్ ఇవన్నీ చెప్పుకుంటున్నాం, మనం ఏం చేస్తాం, జస్ట్ మనం ఏం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు జీమెయిల్ ఎలా అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతున్నారో అట్లనే ఈ ప్లాట్ఫామ్ అనే కానీ ఇది ఈ సర్వీసెస్ జస్ట్ మీరు ఏం చేస్తారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు అంతే. మీరు డిప్లాయ్ ఐ మీన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు లోకల్ గా ఏదైనా డేటా మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? అట్లానే ఇంటిగ్రేషన్ మన భూమి కూడా వాడు ఒక అకౌంట్ ఇస్తాడు. ఓకే, మనం ఆ అకౌంట్ ని యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అవుతే సరిపోతుంది. ఓకేనా? యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి వి నో నీడ్ టు డిప్లాయ్, ఐ మీన్ సారీ, వి నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్ అనమాట. మనం డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ఏం డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ సర్వర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? బికాస్ ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్. వాడే క్లౌడ్, వాడే భూమి వాడే క్లౌడ్ సర్వీసెస్ మనకి ఇస్తాడు. ప్లాట్ఫామ్ ఒకటి ఇస్తాడు, మనం యూజ్ చేసుకుంటాం, ప్లాట్ఫామ్ ని కన్జ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా? ప్లాట్ఫామ్ ఇచ్చాడు, ఓకే ఏం చేస్తాం ప్లాట్ఫామ్ మీద, డిజైన్ చేస్తాము అంటే డెవలప్ చేస్తాము, డిప్లాయ్ చేస్తాము. కోడ్ డెవలప్ చేసిన తర్వాత డిప్లాయ్ చేయాలి కదా, అంటే ప్రొడక్షన్ కానీ నాన్ ప్రొడ్ కానీ ప్రొడక్షన్ కానీ డిప్లాయ్ చేయాలి కదా అది. అండ్ మేనేజ్ అని అంటే ఏంటంటే, వన్స్ డిప్లాయ్మెంట్ అయిపోతుంది, ప్రాసెస్ రన్ అవుతుంది, సారీ జాబ్ రన్ అవుతుందా లేదా, అంటే ప్రొడక్షన్ లో ఫెయిల్యూర్స్ వస్తాయి కదా, లాగ్స్ చూసుకోవడానికి, ఫెయిల్యూర్స్ ఎలా ఉన్నాయని చూసుకోవడానికి మనం ఈ ప్లాట్ఫామ్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులోనే అన్ని వచ్చేస్తాయి, డిజైన్, డిప్లాయ్ అండ్ మేనేజ్. ఓకే, మేనేజ్ ఇస్ నథింగ్ బట్ వన్స్ ప్రాసెస్ అనేది డిప్లాయ్ చేస్తాం కదా, ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, లేదంటే ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చిందా, లేదంటే ఏదైనా డౌన్ అయిందా, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మేనేజ్ అనే ఒక పేజ్ ఉంటుంది మనకి. ఓకేనా? భూమిలోనే. ఐ విల్ షో యూ స్మాల్ థింగ్. నేను ఇది ఉంది కదా, ఇప్పుడు నా స్క్రీన్ చూస్తే మీరు ఇది భూమి ప్లాట్ఫామ్. హియర్ యూఆర్ఎల్ చూస్తే ఇక్కడ platform.bhumi.com అన్నాం కదా, ఇది యూఆర్ఎల్, సారీ ఇది ప్లాట్ఫామ్, ఇదంతా కలిపి యూఆర్ఎల్ కదా. హియర్ బిల్డ్, డిప్లాయ్ అండ్ మేనేజ్. బిల్డ్ పేజ్ అని అంటే మనం కోడ్ ని బిల్డ్ చేసుకోవడానికి, అట్లానే డిప్లాయ్ అంటే వన్స్ మన కోడ్ డెవలప్ చేసిన తర్వాత డిప్లాయ్ చేసుకోవడానికి, అండ్ మేనేజ్ ఏంటంటే ప్రొడక్షన్ ఇష్యూస్ అన్ని చూసుకోవడానికి అనమాట. ఫెయిల్యూర్స్ ఏమైనా వస్తున్నాయా, ఈ కోడ్ లో డెవలప్ చేసిన కోడ్ లో ఫెయిల్యూర్స్ వస్తున్నాయా, ఓకే ఫెయిల్యూర్స్ వస్తే ఏం ఫిక్స్ చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి ఇవన్నీ చూసుకోవడానికి మేనేజ్ అనమాట. జస్ట్ నథింగ్ బట్ మానిటర్ పేజ్ అనమాట. ఈచ్ కోడ్ చూపిస్తుంది మనకు అక్కడ, అన్ని కోడ్స్ చూపిస్తాయి, ఎర్రర్స్ వచ్చా లేదంటే సక్సెస్ఫుల్ గా రన్ అయిందా ఇవన్నీ చూపిస్తాయి అనమాట అక్కడ. ఓకేనా? కీ సర్వీసెస్, ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంటే ఇంటిగ్రేషన్ ఒకటి అండ్ ఏపీఐ మేనేజ్మెంట్. ఓకే, ఇవన్నీ మీకు క్లాసెస్ లో తెలుస్తాయి. ఇంటిగ్రేషన్ ఏపీఐ మేనేజ్మెంట్ ఏంటి, ఎండిఎం, ఈడిఏ ఫ్లో, ఇవన్నీ
సర్వీసెస్ భూమిలో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఉంది కదా సర్వీసెస్, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ భూమి సర్వీసెస్ ఇస్తారు, మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఓకేనా? సో అది యూనిఫైడ్ ప్లాట్ఫామ్ విత్ సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్. అంటే ఈ ప్లాట్ఫామ్ అనేది మనమే మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేసాం, ఇక్కడ డిప్లాయ్ చేసాం, సారీ ఇక్కడే ఇన్స్టాల్ చేయలేదు కదా, ఇక్కడే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ గా మనం జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టి లాగిన్ అవుతాం ఈ పేజ్కి, ఈ అకౌంట్ కి. సో ఈ ప్లాట్ఫామ్ అనేది భూమి వాడే మెయింటైన్ చేస్తాడనమాట. ఓకేనా? ఏదైనా అప్డేట్స్, ఏమైనా ఈ ప్లాట్ఫామ్ లో అప్డేట్స్ ఉన్నా, లేదనంటే ఏదైనా డౌన్ ఉన్నా సరే ప్లాట్ఫామ్, ఓకే, వీటిలన్నిటికి మనం ఏం మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. వాడొక టీం ఉంటుంది, సెంట్రలైజ్ మేనేజ్మెంట్, ఎక్కడో డేటా సెంటర్ లో ఎక్కడో ఉంటారు. దే కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ అన్నమాట, మానిటర్ చేస్తారు ఇవన్నీ. ఓకే, ప్లాట్ఫామ్ సైడ్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్ పోద్దాం. భూమి ప్లాట్ఫామ్ చూసాం కదా, కోర్ ఆర్కిటెక్చర్ ఏముందో చూద్దాం. సరే, ఇప్పటి వరకు ఏం చెప్పాం? బిల్డ్ చేస్తాం, ప్రోగ్రామ్ డెవలప్ చేస్తాము, ఇంటిగ్రేషన్ డెవలప్ చేస్తాము, డిప్లాయ్ చేస్తాము అని చెప్తున్నాం. ఓకే, సరే డిప్లాయ్ చేసాము, ఇచ్చేసాము. బట్ రన్ చేయాలి కదా ప్రోగ్రామ్ అనేది, ప్రాసెస్ కోడ్ అనేది రన్ అయ్యేటప్పుడు అప్లికేషన్ కనెక్ట్ అయ్యి డేటాను గెట్ చేసుకోవాలి కదా, డేటాను గెట్ చేసుకోవాలి, అట్లనే టార్గెట్ సిస్టమ్ కి డేటాను పంపించాలి. అంటే సరే, ఇదే టేక్ ఎన్ ఎగ్జాంపుల్, అమెజాన్ ఆర్డర్ ఉంది, సామ్సంగ్ ఆర్డర్ ఉంది, మనం ఇక్కడ బిల్డ్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ ని. ఓకేనా? సరే, దీన్ని పుష్ చేయాలి కదా, అమెజాన్ కనెక్ట్ అయ్యి ఆర్డర్ తీసుకుని వచ్చి సామ్సంగ్ పంపించాలి కదా. దానికే మనకి యాటమ్ అనేది ఒకటి ఉంటుంది, యాటమ్ మాలిక్యూల్, యాటమ్ క్లోడ్ అనేది ఉంటుంది బేసిక్ గా మనకి. ఓకేనా? ఈ మూడిట్లో ఏదో ఒకటి యూజ్ చేసి వి కెన్ పుష్ అనమాట, ఆ కోడ్ ని ఇంజిన్ లాగా వర్క్ అవుతుంది యాటమ్ అనేది. ఓకేనా? అంటే ఎప్పుడైతే డెవలప్ చేసి డిప్లాయ్ చేస్తామో ఆటోమేటిక్ గా రన్ చేస్తాం, అంటే యాటమ్ లో రన్ చేస్తాం. యాటమ్ యాక్ట్స్ యాజ్ అండ్ రన్ టైమ్ ఇంజిన్ అనమాట, ఒక ఇంజిన్ లాగా పనిచేస్తుంది. సో దట్ వన్స్ మన యాటమ్ లో ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత, మనం బిల్డ్ చేసిన ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత, ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ భూమి అండ్ అప్లికేషన్. సోర్స్ కానీ టార్గెట్ అప్లికేషన్ కానీ కనెక్ట్ అవ్వడానికి యాటమ్ అనేది ఇంజిన్ లా పనిచేస్తుంది. ప్లాట్ఫామ్ అనేది ఓన్లీ వీ కెన్ బిల్డ్, ఓన్లీ మనం డెవలప్ చేయగలుగుతాం అంతే. ఓకే, డెవలప్ చేసిన తర్వాత రన్ చేయాలి కదా ప్రోగ్రామ్ ని, దానికి మనకి యాటమ్ మాలిక్యూల్, యాటమ్ క్లోడ్ అని 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇది చూద్దాం. యాటమ్ అని అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. యాటమ్ అంటే సింగిల్ టెనెంట్ అండ్ సింగిల్ నోడ్ రన్ టైం. ఓకే, లైట్ వెయిట్ రన్ టైం అని అంటే మన లోకల్ సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? ఏం సర్వర్స్ అవసరం లేదు, మన లోకల్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు యాటమ్ అనేది. సింగిల్ టెనెంట్ అంటే ఓన్లీ ఒక అకౌంట్ కే యాటమ్ అనేది యూజ్ అవుతుంది. లెట్స్ సి, ఇది ఒక అకౌంట్ అనుకుందాం, క్యూఆర్సీ అనేది ఒక అకౌంట్. ఓకేనా? సి ఇక్కడ అకౌంట్ ఐడి ఉంది కదా, లేదంటే ఇక్కడ చూద్దాం, అకౌంట్ ఉందా? ఈ అకౌంట్ ఏంటి? క్యూఆర్సీ అనే అకౌంట్. లెట్స్ టేక్, ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుందాం. ఒక ప్రాజెక్ట్ లో నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ వర్క్ చేస్తారు కదా యూజర్స్, ఆ యూజర్స్ అందరికీ ఒక యాటమ్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ఈ సేమ్ యాటమ్ నే మనం వేరే అకౌంట్ కి యూజ్ చేసుకోవాలి, అదే సింగిల్ టెనెంట్ అనమాట. ఓకే, మళ్ళీ వేరే అకౌంట్ కి కనెక్ట్ అవ్వాలి అంటే, వేరే అకౌంట్ కి కూడా యాటమ్ కావాలనుకుంటే వీ హ్యావ్ టు రీఇన్స్టాల్ అగైన్, వేరే యాటమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. సో ఒక్కొక్క అకౌంట్ కి ఒక్కొక్క యాటమ్ మాత్రమే యూటిలైజ్ చేసుకుంటాం. ఓకేనా? వెన్ ఇట్ కమ్స్ టు మాలిక్యూల్ కూడా సింగిల్ అకౌంట్ లోనే యూటిలైజ్ చేసుకోగలుగుతాం, బట్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అనమాట. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఈ రెండింటికి డిఫరెన్సెస్ చూద్దాం. యాటమ్ అన్న మాలిక్యూల్ అన్న ఒకటే, బట్ మాలిక్యూల్ వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అనమాట. సింగిల్ టెనెంట్ అంటే ఒకే అకౌంట్ లో ఈ మాలిక్యూల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో డిఫరెన్సెస్ చూద్దాం. మాలిక్యూల్ అంటే ఏంటి? బేసిక్ గా లోడ్ బ్యాలెన్సింగ్ అనమాట. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ప్రొడక్షన్ లో ఒక 100 ఇంటిగ్రేషన్ జాబ్స్ రన్ అవుతున్నాయి. ఓకే, యాటమే అనుకుందాం ఫస్ట్. మోర్ దెన్ 100 ఉంటే, సింగిల్ నోడ్ అన్నాం కదా, ఒకటే యాటమ్
అంటే ఒక సర్వరే ఉంది. సో మోర్ దాన్ 100 ఉంటే అది యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇట్ విల్ టెర్మినేట్. వన్ నాట్ ఏదైతే వన్ నాట్ ఫస్ట్ ప్రాసెస్ అంటే ఐ మీన్ ఇంటిగ్రేషన్ జాబ్ రన్ అవుతుంటే అది ఫెయిల్ అవుతుంది. బికాజ్ ఇట్ త్రోస్ యాటమ్ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది, లేదంటే క్రాష్ అయిపోతుంది. బికాజ్ లోడ్ ఎక్కువైపోతుంది కాబట్టి సింగిల్ యాటమ్ ఉంటే కదా, సింగిల్ నోడ్ అన్నాం కదా, అంటే సింగిల్ సర్వర్లో ఒక యాటమ్ ఇన్స్టాల్ చేసుకోగలుగుతాం. ఓకేనా. అట్లానే మాలిక్యూల్కి వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అనుకున్నాం కదా, అంటే గ్రూప్ ఆఫ్ సర్వర్స్. అంటే ఒక సర్వర్ అంటే ఒక సర్వర్లో ప్రాసెస్ రన్ అవుతుంది, అంటే ఇంటిగ్రేషన్ జాబ్స్ రన్ అవుతుంది. ఒక 100 ఇంటిగ్రేషన్ జాబ్స్ రన్ అవుతున్నాయి ఒక నోడ్లో, అంటే ఒక సర్వర్లో. నెక్స్ట్ 101 ఇంటిగ్రేషన్ జాబ్ వచ్చినప్పుడు ఫెయిల్ అవ్వకుండా ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా సెకండ్ నోడ్కి షిఫ్ట్ చేస్తుంది అనమాట మాలిక్యూల్ అనేది, అంటే సెకండ్ సర్వర్. ఓకేనా. అంటే 1-2 సర్వర్స్ అని అనుకుంటే, ఓకే, 1-2-3 అనే సర్వర్స్ ఉంటే మాలిక్యూల్లో సెకండ్ సర్వర్కి మూవ్ చేస్తుంది ఇన్ కేస్ ఫస్ట్ సర్వర్ బిజీ ఉందంటే. అట్లనే ఇన్ కేస్ ఫస్ట్ సర్వర్ ఆర్ నోడ్ డౌన్ ఉందంటే కూడా సెకండ్ నోడ్కి మూవ్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ ఇంటిగ్రేషన్ జాబ్ అనేది వీ నో నీడ్ టు డూ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్, మాలిక్యూల్ అన్ని టేకింగ్ కేర్ అనమాట. సో లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ ఉంటుంది మాలిక్యూల్లో, బికాస్ ఇట్ విల్ హ్యావ్ మోర్ దెన్ 1 సర్వర్స్ ఆర్ నోడ్స్. ఓకేనా. అదే యాటమ్ కి మాలిక్యూల్ కి డిఫరెన్సెస్. మాలిక్యూల్ విల్ హ్యావ్ లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్, యాటమ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ లోడ్ బ్యాలెన్సింగ్ బికాస్ యాటమ్ విల్ హ్యావ్ ఓన్లీ 1 నోడ్. వెన్ ఇట్ కమ్స్ టు మాలిక్యూల్ విల్ హ్యావ్ n నెంబర్ ఆఫ్ నోడ్స్ అనమాట. ఓకేనా. బేసిక్ గా ఏంటంటే 3 నోడ్స్ వరకు పెట్టుకుంటారు అన్నమాట కంపెనీలో. ఇన్ కేస్ ఫస్ట్ నోడ్ డౌన్ ఉంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఇంటిగ్రేషన్ జాబ్ ఉందో సెకండ్ నోడ్ కి మూవ్ చేస్తాం. ఇన్ కేస్ సెకండ్ నోడ్ కూడా డౌన్ ఉందంటే థర్డ్ నోడ్ కి అనమాట. అట్లా దానికి దానే అదే మార్చుకుంటుంది, అదే లోడ్ బ్యాలెన్సింగ్. ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ జాబ్స్ ఒక నోడ్ లో లోడ్ ఎక్కువ ఉన్నా సరే నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ రన్ అవుతుంది కదా ఇంటిగ్రేషన్ జాబ్, అది నెక్స్ట్ నోడ్ కి మూవ్ చేస్తుంది అనమాట మాలిక్యూల్ అనేది. సో వీ నో నీడ్ టు డూ ఫ్రమ్ అవర్ సైడ్, మాలిక్యూల్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ దీస్ థింగ్స్ అనమాట. ఓకేనా. అట్లానే యాటమ్ క్లౌడ్ మీకు అర్థమై ఉంటుంది. ఎప్పుడైతే క్లౌడ్ వచ్చిందో మనం అసలు మాలిక్యూల్ కానీ యాటమ్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటాం మనం లోకల్గా, యాటమ్ కానీ మాలిక్యూల్ కానీ లోకల్గా అంటే ఆర్గనైజేషన్లో. వెన్ ఇట్ కమ్స్ టు యాటమ్ క్లౌడ్ భూమి వాడే అన్ని ఇచ్చేస్తాడు మనకి. ఓకే, మనం భూమి వాడితో కనెక్ట్ అయ్యి వాటితో ఓకే నాకు ఇంతమంది ఇన్ని అకౌంట్స్ ఉన్నాయి, నాకు ఇన్ని అకౌంట్స్ కి నోట్స్ కావాలి. ఓకే, ఎవ్రీథింగ్ విల్ టేక్ ఇన్ కేర్ బై భూమి టీమ్ యాటమ్ క్లౌడ్. ఓకేనా. సో వాడేం చేస్తాడని అంటే మనకి ఒక సర్వీసెస్ ఇచ్చేస్తాడు, అంటే ఆ సర్వీసెస్ మనం యాక్సెస్ చేసుకుని మన భూమి కోడ్ ని రన్ చేసుకోవచ్చు అనమాట ఇంటిగ్రేషన్ జాబ్స్ ని. కానీ ఎవ్రీథింగ్ విల్ బి హ్యాండిల్ బై భూమి. ఇది అదే వెన్ ఇట్ కమ్స్ టు యాటమ్ మాలిక్యూల్ వచ్చింది అనుకోండి, మన సర్వర్ లోకల్ సర్వర్ ఉండాలి, మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ అదే మాలిక్యూల్కి వచ్చేసరికి మన లోకల్ సర్వర్ ఉండాలి, 3 డిఫరెంట్ సర్వర్స్ లో మాలిక్యూల్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ 3 డిఫరెంట్ సర్వర్స్ లో 3 డిఫరెంట్ యాటమ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి మాలిక్యూల్ సర్వర్స్. ఓకేనా. అదే యాటమ్ క్లౌడ్కి వచ్చేసరికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, సర్వర్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై యాటమ్ క్లౌడ్, భూమి టీమ్. ఓకే. సో మల్టిపుల్ టెనెంట్ మల్టిపుల్ నోడ్ రన్ టైమ్ ఇంజిన్ దట్ కెన్ బి యూజ్డ్ అక్రాస్ మల్టిపుల్ భూమి అకౌంట్స్ మేనేజ్డ్ బై భూమి. అర్థమైంది కదా. సో ఎన్ని అకౌంట్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఎన్ని రన్ టైమ్ ఇంజిన్స్ అంటే ఇంజిన్ లాగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా యాటమ్ మాలిక్యూల్, ఎన్ని యాటమ్స్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట యాటమ్ క్లౌడ్ లో అయితే. బేసిక్గా జనరల్ గా ఏంటంటే కంపెనీలో రియల్ టైంలో ఎక్కువగా ప్రొడక్షన్ లో మాలిక్యూల్ యూజ్ చేస్తారు, నాన్ ప్రాడ్ లో యాటమ్ యూజ్ చేస్తారు అనమాట. రేర్ కేసెస్ లో యాటమ్ క్లౌడ్ అంటే భూమి వాళ్ళ దగ్గర సర్వీసెస్ తీసుకుంటారు. ఓకేనా. ఎన్విరాన్మెంట్స్ మీకు తెలిసిందే, నాకు తెలిసి డెవలప్మెంట్ ఫేజ్ లో కోడింగ్ ఉంటుంది కదా, ఆ తర్వాత టెస్టింగ్, ఆ తర్వాత ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ వన్స్ మన కోడ్ అంతా ఓకే అయిన తర్వాత బిజినెస్ టీమ్ అప్రూవ్ చేసిన తర్వాత మనం ప్రొడక్షన్కి ప్రమోట్ చేస్తాం కదా, అదే ఎన్విరాన్మెంట్. ఓకేనా.
ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ కి ఒక్కొక్క యాటమ్. లెట్ సపోజ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, అందులో యాటమ్ అనేది అటాచ్ చేస్తాం అనమాట. అట్లనే టెస్ట్ కి ప్రొడక్షన్ కి వచ్చేసరికి మాలిక్యూల్ అనేది అటాచ్ చేస్తాం. బికాస్ మాలిక్యూల్ లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి. ఓకేనా? లెట్స్ టాక్ అబౌట్ ద అదర్ వన్, ఇంటిగ్రేషన్ కాంపోనెంట్. ఏమేమి ఉంటాయి ఇంటిగ్రేషన్, మన భూమి ఇంటిగ్రేషన్ లో ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. కనెక్టర్స్, ప్రొఫైల్స్ అండ్ మ్యాప్స్ అండ్ షేప్స్. ఓకే, ఈ ఈ ఏదైతే ఈ 4 పాయింట్స్ ఉన్నాయో ఇవి యూజ్ చేసుకునే మనం ప్రోగ్రామ్ అనేది బిల్డ్ చేస్తాం, ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ అనేది యాజ్ పర్ రిక్వైర్మెంట్. వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం మనం బిల్డ్ చేస్తాం అన్నమాట. కనెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ఫేస్ టు సిస్టమ్స్. ఓకే, ఇంటర్ఫేస్ టు సిస్టమ్స్ అంటే చెప్పుకున్నాం కదా, సోర్స్ అనేది అమెజాన్ అనుకుంటే, టార్గెట్ అనేది శాంసంగ్ అనుకుంటే, మనకి ఎలా కనెక్ట్ అవుతాం, అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి కనెక్టర్స్ ఉంటాయి మనకి. ఓకే, యూజింగ్ దీస్ కనెక్టర్స్ వీ కెన్ కనెక్ట్ టు ద అప్లికేషన్స్, అదే ఏదే టార్గెట్ ఆర్ సోర్స్. ఓకేనా? ఎట్లా ఎట్లా కనెక్ట్ అవుతాం, కనెక్టర్స్ యూస్ చేసి ఎట్లా కనెక్ట్ అవుతాం, ఎట్లా డేటాను గెట్ చేసుకుంటాం అనేది మీరు భూమి యాక్చువల్ క్లాసెస్ లో మనకు వస్తాయి. ఓకేనా? ప్రొఫైల్స్, డేటా స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఒక XML ఉంటుంది. భూమి యాక్సెప్ట్స్ XML, JSON, డేటాబేస్ అండ్ ఫ్లాట్ ఫైల్ ప్రొఫైల్స్ అన్నమాట. ఓకేనా? XML, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఏదైనా డేటాను పంపించాలి అనుకున్నాము అనుకోండి, సేల్స్ ఫోర్సే ఉంది అనుకుందాం. సేల్స్ ఫోర్స్ విల్ యాక్సెప్ట్స్ ఓన్లీ XML ఫార్మాట్ అన్నమాట. ఓకేనా? అంటే ఏంటి, ఒక ఫార్మాట్ లో డేటాని ఎవరైనా పంపిస్తే, పుష్ చేస్తే, లెట్స్ సపోజ్ ఆర్డర్ డీటెయిల్స్ ఉంది. మీకు ఆర్డర్ డీటెయిల్స్ లో ఏమేమి వస్తాయి బేసిక్ గా? మీకు ఆర్డర్ డీటెయిల్స్ లో ఏమేమి వస్తాయి? ఆర్డర్ నెంబర్, ఓకేనా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ పేరు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ అడ్రస్. ఓకే, ఐటమ్ ఏంటని, ఈ డీటెయిల్స్ అని వస్తాయి కదా, కాంటాక్ట్ అని, ఇవన్నీ వస్తాయి కదా. ఈ డీటెయిల్స్ అని ఎప్పుడైతే మనం ఆ, ఇప్పుడు మీరు ప్రిపేర్ చేస్తారు కదా, ఇవన్నీ ఆర్డర్ నేమ్ నెంబర్ ఎనీవే జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఫస్ట్ టైం అనేది మీరు క్రియేట్ చేస్తారు కదా, ఆదిత్య అని, ఇవన్నీ మీరు క్రియేట్ చేసి పంపిస్తారు కదా. ఎప్పుడైతే ఈ డేటాని పంపిస్తామో, ఆ సిస్టమ్ ఏదైతే సోర్స్ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందో, ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ ఆ ఫార్మెట్ అన్నమాట. XML ఫార్మెట్ కావచ్చు, JSON ఫార్మెట్ కావచ్చు, అట్లా. when it comes to డేటాబేస్ అనుకోండి, ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ డేటాబేస్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, మీరు డేటాని పంపిస్తున్నారంటే బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, సింపుల్ గా ఎట్లా వెళ్తుంది, ఒక ఫార్మెట్ అయితే అవుట్పుట్ వస్తుంది మనకి. బికాస్ సాఫ్ట్వేర్ అనేది సేల్స్ ఫోర్స్ అనుకుందాం. మీరు సేల్స్ ఫోర్స్ లో ఒక ఆర్డర్ పెట్టుకుంది, ఆర్డర్ క్రియేట్ చేశారు. ఓకే, మీరు భూమి ఇంటిగ్రేషన్ యూజ్ చేసి డేటాని గెట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, గెట్ చేసుకునేటప్పుడు క్రియేట్ చేసిన ఆర్డర్ XML ఫార్మాట్ లో వస్తుంది అనమాట. అంటే ఈ డీటెయిల్స్ అన్ని, ఏదైతే ఈ డీటెయిల్స్ ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్ని XML ఫార్మాట్ లో వస్తాయి అనమాట. ఓకే, వచ్చిన ఫార్మాట్ ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసి టార్గెట్ అప్లికేషన్, టార్గెట్ కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది కదా, సోర్స్ కి ఎలాగైతే ఒక ఫార్మాట్ ఉందో టార్గెట్ కూడా ఫార్మాట్ ఉంటుంది. దెన్ ఓన్లీ ఇట్ విల్ యాక్సెప్ట్ ద డేటా, అంతే కదా. దెన్ ఓన్లీ ఇట్ విల్ గో అండ్ క్రియేట్ ద డేటా ఇన్ ద టార్గెట్ సిస్టమ్. ఓకే, సో అది ప్రొఫైల్స్ అనేది మనకి XML ప్రొఫైల్ యూజ్ చేస్తుంది, JSON యూజ్ చేసుకుంటాం, డేటాబేస్, అట్లానే ఫ్లాట్ ఫైల్ ఉంటాయి. ఓకేనా? సరే, ట్రాన్స్ఫార్మ్ డేటా బిట్వీన్ 2 ప్రొఫైల్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సోర్స్ XML అనుకుంటే, వీడు XML ఫార్మాట్ లో వస్తుంది మనకి డేటా అనుకుంటే, వీడికి శాంసంగ్ వాడికి పంపించేది మనం JSON అనుకుందాం, లేదనంటే డేటాబేస్ అనుకుందాం. ఓకే, లేదు XML అనుకుందాం పోనీ. ఓకే, ఈ ఫార్మాట్ నుంచి ఈ ఫార్మాట్ పంపించడానికి మనకి మ్యాపింగ్ అనేది జరగాలన్నమాట. ఓకే, మ్యాపింగ్ అంటే ఏంటంటే వన్ ఆఫ్ ద షేప్, అది చెప్దాం. మ్యాపింగ్ అట్లా చేయాలి అనేది క్లాసెస్ లో వస్తాయి మీకు. ట్రాన్స్ఫార్మ్ డేటా బిట్వీన్ 2 ప్రొఫైల్స్ అన్నమాట. XML ఫార్మాట్ నుంచి XML ఫార్మాట్ కు కన్వర్ట్ చేసి డేటాని టార్గెట్ సిస్టమ్ కి పంపిస్తాం. ఓకే, ఫర్ దట్ రీజన్ మ్యాపింగ్ విల్ రిక్వైర్, ఫర్ దట్ వీ నీడ్ మ్యాపింగ్. ఓకేనా? అట్లానే షేప్స్. ఓకే, షేప్స్ అని అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే, షేప్స్ లో లాజిక్ బ్లాక్స్ లైక్ రౌట్, బ్రాంచ్ అండ్ ట్రై క్యాచ్, నెంబర్ ఆఫ్ షేప్స్ ఉంటాయి, బట్ ఇవి బేసిక్. ఓకేనా? ఏంటి, లెట్ సపోజ్
అడ్రస్ అనేది వీడు పంపించేటప్పుడు నల్ల కింద పంపిస్తాం. బై మిస్టేక్ మనం ఏమైనా పంపించేటప్పుడు నల్ల కింద పంపిస్తున్నాం అనుకోండి. సో మనం అది చెక్ చేయాలి బిఫోర్ సెండింగ్ టు ద టార్గెట్ అప్లికేషన్. ఓకేనా? టార్గెట్‌కి పంపించే ముందు ఓకే. ఈ పర్టిక్యులర్ ఆర్డర్‌కి అడ్రస్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఇన్ కేస్ అడ్రస్ ఉందనంటే ఇన్ కేస్ అడ్రస్ లేకపోతే మనం సోర్స్ వాడికి పంపించాలి. ఓకే. ఈ పర్టిక్యులర్ ఆర్డర్‌కి అడ్రస్ లేదు అని వాడికి పంపించాలి. ఓకే. ఇఫ్ అడ్రస్ అనేది డేటా వస్తుంది. ఇట్ విల్ హావ్ సమ్ వాల్యూ ఉందంటే వి కెన్ జస్ట్ సెండ్ టు ద టార్గెట్ సిస్టమ్. ఓకేనా? ఇవన్నీ చేయడానికి మనకి లాజికల్ షేప్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. లెట్స్ సపోజ్ ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ వచ్చి ఫెయిల్ అయిందనుకోండి. రికార్డ్స్ ఫెయిల్ అయితే కష్టం కదా! ఆ రికార్డ్స్ ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి మనం ట్రై క్యాచ్ షేప్స్ యూజ్ చేస్తాం. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ షేప్స్ హియర్. ఓకే. జస్ట్ హై లెవెల్‌లో మీరు చూడాల్సింది ఏంటంటే ఏదైనా వాలిడేషన్ గాని ఏదైనా చేయాలన్నప్పుడు షేప్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. కామన్ ఇంటిగ్రేషన్ సినారియోస్. జస్ట్ కామన్‌గా జరిగే సినారియోస్ చూద్దాం. సీఆర్ఎం టు ఈఆర్‌పీ సింక్రొనైజేషన్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! సీఆర్ఎం టు ఈఆర్‌పీ అంటే ఏంటి? బేసిక్‌గా ఇప్పుడు మీరు డీమార్ట్‌కి వెళ్తారు కదా! డీమార్ట్‌కి ఫ్రంట్ ఎండ్‌లో సీఆర్ఎం అప్లికేషన్ యాస్ ఎ కస్టమర్ మనం ఏం చేస్తాం డీమార్ట్‌కి వెళ్లి పర్చేజ్ చేసి ఫైనల్‌గా మనం బిల్లింగ్ చేసుకుంటాం. బిల్లింగ్ చేస్తాం కదా! అదే కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్. ఆ అప్లికేషన్ ఏదైనా అవ్వచ్చు. బట్ అది కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్. అది ఈఆర్‌పీకి సింక్రనైజ్ చేయాలి. బికాజ్ ఈఆర్‌పీ అనేది వాడు ఏదైతే గోడౌన్ మెయింటైన్ చేస్తాడో, ఆ గోడౌన్‌లో ఈఆర్‌పీ సిస్టమ్. లెట్స్ సపోజ్ ఓల్డర్ టైమ్‌లో ప్రీవియస్‌గా ఎట్లా ఉండేది? వ గోడౌన్‌లో వాళ్ళొక మెయింటైన్ చేస్తారు కదా! ఒక బుక్కు. ఫైనాన్స్ బుక్ ఒకటి మెయింటైన్ చేస్తారు కదా! అందులో ఎంత స్టాక్ ఉంది? ఎంత స్టాక్ వెళ్ళింది? ఎంత టాక్స్ పడింది? వీటిలన్నిటికి ఈఆర్‌పీ అంటారు. సో, ఇట్ షుడ్ సింక్రనైజ్ బిట్వీన్ సీఆర్‌ఎం టు ఈఆర్‌పీ అనమాట. అంటే కస్టమర్ ఎన్ని తీసుకున్నాడు? ఇంకా మనకి గోడౌన్‌లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయి. వాటికి టాక్స్‌లు ఎంత పడింది? ఇవన్నీ చూడడానికి ఖచ్చితంగా సింక్రనైజ్ ఉండాలన్నమాట. మన మన ఏదైతే డీమార్ట్ స్టోర్ నుంచి డీమార్ట్ స్టోర్ నుంచి మన ఫ్రంట్ ఎండ్ ఏదైతే డీమార్ట్ మనం వెళ్తూ ఉంటాం కదా! మార్క్ దానికి సింక్రనైజ్ ఉండాలన్నమాట. ఓకేనా? దెన్ ఓన్లీ అంటే మీకు తెలుసు కదా! ఎన్ని ఐటెమ్స్ ఉంటాయి అక్కడ. అన్ని ఐటెమ్స్‌లో వాడు ఎలాగో పద్దు మెయింటైన్ చేయలేడు కదా! ఫైనాన్స్ బుక్. సో, అట్లనే ఈఆర్‌పీ ఉంటుంది. బేసికల్‌గా ఈఆర్‌పీ అనేది ఏంటంటే ఒక నెట్ సూట్ ఆర్ ఎస్ఏపీ ఉంటాయన్నమాట. ఆర్ వర్క్‌డే. ఓకే. ఇవేంటంటే ఫైనాన్స్‌కి సంబంధించిన సిస్టమ్స్ ఇవన్నీ. అట్లనే సీఆర్‌ఎం ఏంటంటే కస్టమర్‌కి సంబంధించిన అప్లికేషన్. ఓకే. అండ్ ఈ కామర్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ చెప్పాను కదా! ఇప్పుడు ఈ కామర్స్ అంటే ఆర్డర్ పంపిస్తూ ఉంటారు కదా! ఆర్డర్ పంపిస్తారు. సామ్‌సంగ్ వెళ్తుంది. సామ్‌సంగ్ ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది. అండ్ మళ్ళీ అమెజాన్‌కి పంపిస్తాము. ఇవన్నీ ఈ కామర్స్ ఆర్డర్ ప్రాసెసింగ్. ఇవన్నీ మనమే చేస్తాం బేసిక్‌గా. ఓకే. అంటే మనమే చేస్తామంటే భూమియే ఉంటుందని కాదు. వాడు ఏదైతే తీసుకుంటున్నాడో అవి. ఓకేనా? బట్ ప్రాసెస్ అయితే మాత్రం ఇదే. అప్లికేషన్ కనెక్ట్ అవ్వడం, ఆర్డర్ తీసుకురావడం, సామ్‌సంగ్‌కి పంపించడం, సామ్‌సంగ్ నుంచి వచ్చిన ఇన్వాయిస్ రెస్పాన్స్‌ని మళ్ళీ అమెజాన్‌కి పంపించడం. ఓకేనా? అదంతా ఈ కామర్స్ ఆర్డర్ ప్రాసెసింగ్‌లో ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తారు. హెచ్ఆర్ ఆన్‌బోర్డింగ్ ఆటోమేషన్ అంటే వన్స్ ఆన్‌బోర్డింగ్ జరుగుతుంది కదా మనకి. జరిగినప్పుడు ఏమేమి తీసుకుంటారు మన దగ్గర? మన పేరు, ఐ మీన్ నేమ్, కాంటాక్ట్ నంబర్, అడ్రెస్ ఇవన్నీ తీసుకుంటారు గదా! ఇవన్నీ వాళ్ళు ఒక డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటారు కాబట్టి ఆన్‌బోర్డింగ్ దానికి కూడా ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా? అండ్ అట్లనే హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్‌లో గూడా యూజ్ చేస్తారు. ఓకేనా? పేషెంట్‌కి ఎంతమంది పేషెంట్స్ వచ్చారు ఇవన్నీ వాడు మెయింటైన్ చేయాలి గదా! ఫ్రంట్ ఎండ్ ఒకటుంటది. ఎంతమంది మన పేషెంట్ నేమ్, అడ్రెస్ ఇవన్నీ టైప్ చేస్తాం గదా! ఏ డాక్టర్ ఇవన్నీ. సో, వాడు ఒక సిస్టమ్ మెయింటైన్ చేయాలి గదా! బ్యాక్ ఎండ్. సో, వాడు డేటాబేస్‌లో గాని ఏదైనా ఇట్ కెన్ బి ఎనీథింగ్. డేటాబేస్‌లో గాని ఏదైనా సరే స్టోర్ చేసుకోవడానికి మనం అది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నుంచి ఆ డేటాబేస్‌కి కనెక్ట్ అవ్వడం గురించి ఒక ఇంటిగ్రేషన్ బిల్డ్ చేయాలి మనం. ఓకేనా? దీస్ ఆర్ ద కామన్ సినారియోస్ విచ్ వి యూజ్డ్ ఇన్ ఇవే ఉంటాయని కాదు. ఇంకా ఉంటాయి. బట్ ఇది బేసిక్. ఖచ్చితంగా ప్రతి కంపెనీలో ఈ 2 అయితే యూజ్ చేస్తారు. ఫస్ట్ 2.
CRM to ERP and e-commerce order processing. ఓకేనా? అండ్ that's it. Before going to these are the భూమి కోర్సెస్ కంప్లీట్ కోర్స్ చూద్దాం అసలు ఏమేమి ఉంటాయని. ఇంట్రడక్షన్ టు అసలు ఇంట్రడక్షన్ మనం చూసాం కదా, ఇదొక ఇంట్రడక్షన్ మనం చూసింది. అండ్ ప్లాట్ఫామ్ ఓవర్ వ్యూ చూసాం కదా. బిల్డింగ్ ఫస్ట్ ఇంటిగ్రేషన్, అసలు బిల్డింగ్ ఇవన్నీ మనం క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఉంటుంది. ఎలా క్రియేట్ చేయాలి, ఇంటిగ్రేట్ ఎలా డెవలప్ చేయాలి ప్రోగ్రామ్ అనేది, అట్లనే కనెక్టర్స్ ప్రొఫైల్స్ యూజ్ చేసి అట్లా చేయాలి. డేటా ట్రాన్స్ఫార్మ్, ఓకే, ఒక ఫార్మెట్ నుంచి ఒక ఫార్మెట్ ఎట్లా యూజ్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇవన్నీ యూజ్ చేసి చేయొచ్చు అనమాట. హై లెవెల్లో చెప్తున్నాను ఇవన్నీ. అండ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అంటే వన్స్ బిల్డ్ చేసిన తర్వాత చెప్పాను కదా రన్ చేయాలని, అలా ఎలా రన్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేసుకోవాలి అనే దాని గురించి మనకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్ ఉంటుంది. అట్లానే ఎర్రర్ హ్యాండ్లింగ్, ఓకే, రికార్డ్స్ ఫెయిల్ అయితే అవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి ఒక కాన్సెప్ట్ ఇది. మనం ఇవన్నీ భూమి క్లాసెస్ లో తెలుస్తాయి. అండ్ భూమి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంటే ఎలాగ ఇవన్నీ ఎలా స్కెడ్యూల్ చేయాలి, లిజనర్ చేయాలి, ఇవన్నీ యూజ్ చేయాల్సి, ఇవన్నీ మీకు క్లాసెస్ లో తెలిస్తే బట్ హై లెవెల్లో చెప్తాను. భూమి ఏపీఐ మేనేజ్మెంట్ అని అంటే ఓకే, ఎక్స్టర్నల్ సిస్టమ్స్ కనెక్ట్ చేయాలని అనుకుంటే, ఎక్స్టర్నల్ సిస్టమ్స్ అంటే HTML ఇవన్నీ ఉంటాయి కదా. వెబ్సైట్ నుంచి మనం కనెక్ట్ అవ్వాలన్నా మన ఏపీఐ యూజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు భూమి నుంచి, అది ఎలా చేయాలి. ఓకేనా? అండ్ భూమి అడ్మినిస్ట్రేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే చెప్పుకున్నాం కదా, యాటమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, మాలిక్యూల్, క్లౌడ్, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఏ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, ఎలా ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయాలి, ఎలా యాటమ్ మీద ప్రోగ్రామ్ రన్ చేయాలి, యాటమ్ ఆర్ మాలిక్యూల్ రన్ టైమ్ ఇంజిన్స్ మీద ఎలా ప్రోగ్రామ్ రన్ చేయాలి, అలా అవన్నీ ఒక క్లాసెస్ ఉంటాయి మనకి. సో ఫైనల్ గా మనం ఒక 1 or 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్ చూసుకుని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఒక డాక్యుమెంట్ లో ఇస్తాను మీకు. యా, అట్లీస్ట్ ఒక ఓవర్వ్యూ వచ్చింది, ఐడియా వచ్చింది ఎవరు మీకు? సో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ సజెషన్స్? నాట్ విల్ ఎండ్ అప్ దిస్ కాల్. ఇప్పుడు యాక్చువల్గా ఒక ఆర్గనైజేషన్ లో ఆటమ్ అనేది అండ్ మాలిక్యూల్ అనేది ఉంటది. దానికి రెగ్యులర్ గా నేను వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ లో అయితే ఆటమ్ మాలిక్యూల్ మేమేమి ఇన్స్టాల్ చేయము సిస్టమ్ లో, డైరెక్ట్ గా యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ మీరేం కి చేయండి, యాక్సెస్ వస్తుంది. మీరేం చేయొద్దు. బేసిక్ గా మీకు చెప్తున్నా అంటే అసలు యాటమ్ ఏంటి, మాలిక్యూల్ ఏంటి అని మీకు తెలియాలి బేసిక్ గా. బట్ మనం ఏం చేయం అంటే మనకి యాక్సెస్ ఉండదు. ఎవరైతే ఇన్ఫ్రా టీమ్ ఉంటుందో మీకు కంపెనీలో, ఆ ఇన్ఫ్రా టీమే ఇన్స్టాల్ చేస్తారు. మనం అవి జస్ట్ యూటిలైజ్ చేసుకుంటాం అంతే. అంటే ప్రోగ్రామ్ బిల్డ్ చేసిన తర్వాత యాటమ్ మీద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. సో అది లైక్ దీంట్లో ఆటమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, మాలిక్యూల్ ఎలా ఇన్స్టాల్ చేయాలి కూడా చెప్తారా? మాలిక్యూల్ మనకి యాక్సెస్ ఉండదు బేసిక్ గా. మాలిక్యూల్ మనకి కంపెనీలో యాక్సెస్ ఉంటుంది. అంటే ఇవన్నీ కొంచెం సర్వర్స్ ఇవన్నీ కావాలి. యాటమ్ మాత్రం మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాటమ్ ఓకే. మన ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసుకుని మనం యాటమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఈ లైసెన్సింగ్ సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అది కూడా ఉంటుంది కదా? అర్థం కాలేదు ఇది. ఇప్పుడు కనెక్టర్స్ ఏమైనా యూజ్ చేస్తున్నాం అంటే వాటికి లైసెన్సెస్ ప్లస్ సర్టిఫికేషన్స్ కావాలి కదా? ఉన్న కనెక్టర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి అప్ టు 15 వరకు మనకు లైసెన్స్ ప్రాబ్లం ఏమి ఉండదు. బేసిక్ గా మనం అన్ని కనెక్ట్ చేయలేం కదా. మనకి ఓన్లీ ఫ్యూ మాత్రమే మనం యాక్సెస్ చేయగలుగుతాం అప్లికేషన్స్. ఏంటి డేటాబేస్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, ఇవన్నీ ట్రయల్ అకౌంట్స్ కదా. వీటిని యూటిలైజ్ చేసుకుని మనం టెస్టింగ్ చేసుకోవచ్చు, అలా డెవలప్ చేసుకోవడానికి ఎట్లా అనేది. లైసెన్స్ మనం ప్రాబ్లం ఏం లేదు మనకి బేసిక్ గా. అదే No, but కంపెనీలో వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గనైజేషన్ అనుకోండి, అప్పుడు ఏంటి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కనెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకి లైసెన్స్ అనేది కంపల్సరీ కావాలి. మనకేముంది జస్ట్ 4-5 అప్లికేషన్స్ కనెక్ట్ అవుతాం అంతే. అదే లైసెన్సింగ్ ఎలా అప్లోడ్ చేయాలో అది చెప్తారేమో అని అందుకని. అంటే ఆర్గనైజేషన్ లో చేస్తారు కదా, సో
లైసెన్స్ అప్లోడ్ చేయడం ఏముంది? లైసెన్స్ అవుతుందని మనకి అలర్ట్ వస్తుంది. ఓకే. లైసెన్స్ ఇంతవరకు లైసెన్స్ ఉంది. ఓకే. ఒక్ ఆహ్, ఇంత తర్వాత మనకి అలర్ట్స్ వస్తాయి. మనకంటే కంపెనీలో అలర్ట్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళు పర్చేస్ చేసుకుంటారన్నమాట. మో లైసెన్స్ ఒక 10 లైసెన్స్‌ని ఒక 10 ఆర్ 20 లైసెన్స్‌ని పర్చేస్ చేసుకుంటారు భూమి నుంచి. ఈ అంటే సర్టిఫికేట్ ఏమి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు బేసిక్‌గా చెప్పాలంటే. ఓకే. ఒక 10 ఆర్ 20 లైసెన్స్‌ని పర్చేస్ చేసుకుంటే, మనం అప్పుడు మళ్ళీ డిప్లాయ్ చేసుకోవచ్చనమాట. అప్లికేషన్స్‌ని. ఆ కనెక్టర్స్‌ని. ఓకే. అదే మా కాల్స్‌లో చెప్తా ఉంటారు. సర్టిఫికేషన్స్ ఎక్స్‌పైర్ అయిపోతున్నాయి అప్‌లోడ్ చేయాలని హ్మ్. చెప్పి. సో, హ్మ్. అలా. హ్మ్. హ్మ్. ఆ సర్టిఫికేషన్స్ అన్ని భూమి వాడే ఇస్తాడు మీకు తెలిస్తే. అంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉంటుంది. లై లైసెన్స్ కాదు బేసిక్‌గా మీరనేది. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇవన్నీ నెట్‌వర్క్‌కి సంబంధించింది. వాడు భూమి వాడే ప్రొవైడ్ చేస్తాడన్నమాట మనకి. మనం ఏం చేస్తాం జస్ట్ మన ప్యాకేజ్ కాంపోనెంట్ క్రియేట్ చేసి, మనం ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేసేస్తాం అంతే. ఓకేనా. ఈవెన్ కంపెనీ నుంచి కూడా కాదు. భూమి వాడే మనకి నోటిఫికేషన్ ఇస్తాడు. సో అండ్ సో మీకు లైసెన్స్ ఎక్స్‌పైర్ అయిపోతుంది. మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి అని అంటారు. ఓహ్! మీరనేది అదా? సర్టిఫికేట్ ఆ! ఎక్స్‌పైర్ అయిపోతుంది. మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి అని అంటారు. వాడే ఇస్తాడు సర్టిఫికేట్ ఫైల్. మనం ఏం చేస్తామంటే జస్ట్ ఆ ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకొని మన అకౌంట్‌లో మనం ఇన్‌స్టాల్ చేస్తాం అంతే. ఆ! అదే అలాగే ఇప్పుడు న్యూ కనెక్టర్స్ యూజ్ చేసినప్పుడు లైసెన్సింగ్ ఎక్కువ యూజ్ చేయాల్సొస్తది అని చెప్పి అంటారు. అందుకని అడుగుతున్నాను. ఏదేది? ఏం యూజ్ చేసి? ఇప్పుడు కనెక్టర్ ఎక్కువ యూజ్ చేస్తుంటే ఇప్పుడు ఆల్రెడీ బిల్ట్ ఇన్ ప్రాసెస్ కన్నా న్యూ ప్రాసెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు కొత్త కనెక్టర్స్ వాడుతున్నప్పుడు లైసెన్సింగ్ ఎక్కువ ఆ! పే చేయాల్సొస్తదని యాహ్! యాహ్! చెప్తారు. యాహ్! కొత్త కనెక్షన్ అదే చెప్తున్నాను కదా! రీయూజబుల్ కాంపోనెంట్ అని మీకు చూపించాను కదా! అదే రీయూజబుల్ కాంపోనెంట్ అడ్వాంటేజెస్ భూమిలో. అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ కనెక్షన్స్ యూజ్ చేస్తే అంటే కనెక్షన్స్ ఈస్ నథింగ్ బట్ ద అప్లికేషన్స్. ఒకటే అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలంటే నంబర్ ఆఫ్ కనెక్షన్స్ యూజ్ చేసుకోకూడదు భూమిలో. ఐ మీన్ మిగతా వాళ్ళకి తెలియకపోతే అది క్లాసెస్‌లో వస్తుంది. బట్ మీకు ఐడియా ఉన్నట్టుంది కాబట్టి ఇది యూజెస్ చెప్పుకున్నాం గదా! ఆ! రీయూజబుల్ కాంపోనెంట్స్ అన్నాం గదా! సో, ఆ కనెక్షన్స్‌ని మనం రీయూజ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ప్రాసెస్‌లో డూప్లికేట్స్ క్రియేట్ చేయకూడదు. ఓకే. ఒకటే కనెక్షన్ యూజ్ చేసుకొని దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలనే దాని గురించి ఈ క్లాసెస్‌లో చెప్తాను. ఓకే. అర్థమైంది కదా మీకు? మనం ఆ! ఒక డూప్లికేట్స్ క్రియేట్ చేయకూడదు. కన్జ్యూమ్ అవుతుంది లైసెన్స్. ఒక కనెక్షన్ మాత్రమే అన్ని చోట్ల యూజ్ చేయాలి. ప్రతి ప్రాజెక్ట్‌కి. సో, కనెక్షన్ అనేది ఓకే. కౌంట్ ఎక్కువ ఉండదు. లైసెన్స్ అనేది కన్జ్యూమ్ అవుద్ది. ఓకే. థాంక్ యూ. యాహ్! ఆహ్, సో, యాహ్! వెంకట్ గారు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హ్మ్. జన్ వెంకట్ గారు ఇఫ్ యూ ఆర్ ఇన్ కాల్ మ్యూట్‌లో ఉన్నారు మీరు. నేను హలో రికార్డింగ్ స్టాప్ చే సార్ శ్రీకాంత్ సార్ చెప్పండి. సార్ జనరల్ క్వశ్చన్ లైక్ అంటే ఇప్పుడు మన చాలా మంది ఐటీ ఇండస్ట్రీస్ డెల్ భూమి అంటే చాలా మందికి ఐడియా లేదు కదా సార్ ఎందుకు సార్ అంటే అంటే మనం ఐటీ ఎవరున్నా మనము డెల్ భూమి చెప్తే చాలా మందికి ఐడియా లేదంటారు ఎందుకు సార్ అది హ్మ్. అది బేసిక్‌గా ఏంటంటే మిడిల్ వేర్ కదా! జనాలందరికీ ఫ్రంట్ ఎండే కనిపిస్తుంది. బ్యాక్ ఏం జరుగుతుందో తెలీదు గదా! ఇప్పుడు ఓకే మీరందరికీ నాకు తెలిసి సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి? ఎస్ఏపీ అంటే ఏంటో తెలుసు కదా! బట్ ఈ ఎస్ సార్ రెండిట్లికి కలపాలనంటే ఐ మీన్ డేటా ఏం చేసుకుంటారు డేటాని? బేసిక్‌గా ఒక సేల్స్ ఫోర్స్‌లో డేటా క్రియేట్ చేస్తారు. ఎస్ఏపీలో డేటా క్రియేట్ చేస్తారు. అంతవరకే తెలుసు. మిడిల్ వేరే ఉంటుంది మనకి. మిడిల్ వేర్ అని అంటాం వీటిలన్నిటిని. ఓకే. ఓకే ఇవి ఈ మిడిల్ వేర్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసి ఇది బేసిక్‌గా ఏంటంటే బ్యాక్ ఎండ్‌లో ఉంటుంది కాబట్టి ఎవరికీ తెలీదు. నంబర్ ఆఫ్ అంటే ఓకే భూమి మాత్రమే ఉంటుందని అనట్లేదు. మిడిల్ వేర్ అనంటే ఇంటిగ్రేషనే కాబట్టి భూమి ఉండొచ్చు, ఓకే మ్యూల్సాఫ్ట్ ఉండొచ్చు, ఏడబ్ల్యూఎస్ ఉండొచ్చు. ఇవన్నీ బ్యాక్ ఎండ్ కాబట్టి బేసిక్‌గా ఎవరికీ తెలీదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మిడిల్ వేర్ అంటేనే కొంతమందికి తెలీదు. అవును గాట్ ఇట్ సార్ మిడిల్ వేర్ ఇంటిగ్రేషన్స్ అంటారు గదా! ఇంటిగ్రేషన్ యూటిలైజ్ చేసుకొని
సేల్స్ ఫోర్స్ నుంచి వచ్చిన డేటాని సింక్ చేస్తున్నాం అంటారు. ఎట్లా సింక్ చేస్తాం డేటాని? అదంతటా అది తీసుకుని వెళ్ళదు కదా. మనం బిల్ చేయాలి, ప్రోగ్రామ్ బిల్ చేయాలి. అదే మిడిల్వేర్ ఇంటిగ్రేషన్ అంటారు. అదే ప్లాట్ఫామ్ మనకు వచ్చేసరికి. అదే ఆ ప్లాట్ఫామ్ యూటిలైజ్ చేసుకుని మనం ప్రోగ్రామ్ బిల్ చేస్తాం, కమ్యూనికేట్ బిట్వీన్ టూ సిస్టమ్స్. ఓకే, థ్యాంక్ యూ. అది బ్యాక్ ఎండ్ కాబట్టి బేసిక్ గా ఎవరికి ఐడియా ఉండదు. నాకు తెలుసు అవన్నీ. అందరికి ఫ్రంట్ ఎండ్ లో ఏముంటాయి, సేల్స్ ఫోర్స్ అంటారు, ఎస్ఏపి అని అంటారు. ఇవంటే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ కాబట్టి తెలుస్తాయి అందరికి. ఓకే, సో వెంకట్ గారు, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇన్ మ్యూట్, స్టాప్ రికార్డింగ్.